ఏమండి ఏమండి వచ్చారా డ్యూటీ నుంచి? వచ్చామండి. ఇదిగోండి, మీరు తొందరగా తింటే పక్కింట్లో భవ్య వాళ్ళ ఇంట్లో టీవీ పెట్టినారు, మీ టీవీ చూస్తానండి నేను. తొందరగా తినండి, సీరియల్ అయిపోతుంది నాకు. ఏం చేస్తున్నారు? పని ఉండాలండి. చిచి, ఇప్పుడు చూసినా ఆ బాటిల్ ఒకటి పెట్టుకొని తాగుతూ ఉంటాడు. ఈయన చేసుకునే దానికన్నా స్వీపర్ను చేసుకున్నా బాగుండు నా జీవితం. చిచి చి చి చి. ఏంటి, నేను వెళ్తున్నాను. ఏంటి ఏమి చేస్తున్నావు? నేను భవ్య వాళ్ళ ఇంట్లో టీవీ చూని వెళ్తున్నానండి. ఏది టీవీ? నేను ఇంటికి వస్తే నువ్వు టీవీ చూనిపోతావా? ఏంది నీకు ఇంట్లో ఉంటే ఉండేది? బాటలు ఎప్పుడు నేనా భార్య? నీకు బాటలా భార్య? బాటలే. చిచి, అలాంటప్పుడు నేను ఎలా ఉంటానండి ఇంట్లో? నేను ఉండనండి, ఆ వాసనకు నాకు నచ్చదు. ఏంటి, నేను వెళ్తున్నా, నేను సీరియల్ వెళ్ళిపోతుంది. మీరు ఫోన్ చేస్తే ఫోన్ చేయండి, లేకపోతే అట్లా తొంగోండి. నేను మాత్రం పక్కింట్లో టీవీ చూడండి వెళ్తున్నా. సరే, నాకు అన్నం పెట్టు, ఆకలితాంది. అదే పెట్టాను చూడండి. ఉండు, తినండి. ఉండు ఉండు. ఏది అన్నము? ఏంటి, ఎక్కడ కూర్చుంటే ప్లేట్ కింద పెడతాను. అవునా? ఇదిగోండి, తినండి. పెట్టు. బాబా, నన్ను విసిగించదు, నేను సీరియల్ చూస్తానికి వెళ్తున్నా. అవును, ఏది ఏది ఏం ముక్కలు ఏం కనపడలేదే? ముక్కలు లేవు, చెక్కలు లేవు, తిను. ఏ ముక్కలు అంటారు? బాబా, నన్ను విసిగించద్దండి. కాసేపు అయితే అసోజన వస్తుంది. ప్రార్థన 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 అనుకుంటా. ఎక్కడ ప్రార్థన? అనుకుంటున్నా, భీమని ఎదురొస్తుంది మహాతల్లికి. సోజనక్క నమస్కారం. సోజనక్క ఏదో ఐజిలాడు పైజిలాడు. బాబా, మీరు వస్తే నాతో మాట్లాడండి, లేదంటే మొగులు రేపు సీరియల్ గురించి చెప్పండి, నేను వింటా. కానీ ఆ గోడ కొట్టిన అయ్యేసుప్రభు గురించి నాకు చెప్పొద్దండి. అసలు మాకు పెళ్లి చేసేది నాకు ఇష్టం లేదండి. సోజన గారు, మీరేమో పక్కన ఉండారు, ఏదో కొంచెం కలర్ తక్కువైనా కాంబినేషన్ బాగుంటుంది మా ఆయన కనేసి మీతో మాట్లాడుతున్నానే గానీ నన్ను విసిగించద్దండి. యేసు ప్రభు యేసు ప్రభు. అబ్బా, ఈ మహాతల్లి పోతాను తల్లి. అక్క, ఓ భవ్యక్క, ఓ భవ్యక్క, భవ్యక్క, మొగులు రేఖ సీరియల్ టైం అని పెట్టు భవ్యక్క. అబ్బా, ఇది కదా సీరియల్ అంటే. అబ్బా, మా ఆయన డ్యూటీ పోయే లోపల సీరియల్ అయిపోతే నేను చక్కగా ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికేసి మళ్ళీ సీరియల్కి వచ్చేస్తాను భవ్యక్క. పో, నువ్వు పక్కన పని చూసుకోపో, నేను చూస్తానులే. నీకేం భయం లేదే భవ్యక్క, మీ ఇంటికి కావాలి, నేను ఉంటాను. కానీ అబ్బా, సీరియల్ అయిపోయింది. ఈ మొదటి మూడు ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. అయ్యో, ఏమండి, నారాయణ వెళ్ళిపోయినాడు డ్యూటీకి, వెంకటలక్ష్మమ్మ వెళ్ళిపోయింది డ్యూటీకి, దేవి వెళ్ళిపోయింది డ్యూటీకి. నేను గోడ ఇది మన ఇల్లేది? గోడకు ఇంటికి తేడా తెలియని మనిషిని కట్టబెట్టినారు నాకు. ఏమి ఇప్పుడు? ఏంటి, డ్యూటీ టైం అయిందండి. ఏమి డ్యూటీకి? అమ్మా, నేను వద్దు అన్నా. నీళ్ళు ఫ్రీగా వదులుతారని కట్టబెట్టారు కదమ్మా నన్ను. ఏమండి, నేనేం చేసినా నన్ను కొడుతున్నారు. కింద పెడితే మట్టి అవుతుందని, పైన పెడితే గద్దెత్తుకుపోతుందని మా అమ్మ ఎంత చక్కగా పోషించినారు నన్ను. ఈ చేతుల్లో పెట్టి నన్ను నలిపేస్తున్నారు కదండి. చెప్పలేదే ఈ తాగుబోతుంది నేగేది ప్రభువా. పూల్లో పెట్టి సాగుతా, ఆకాశంలో పెట్టి విమానంలో. అయ్యో, చెప్పు. ఏమండి, బా కూర్చోండి, మీకు మటన్ చేసి పెడతా, కూర్చోండి. మీరు డ్యూటీకి పోదని మటన్ చేస్తాను. బాబోయ్, అబ్బా, కొడితే కొట్టినాలే కానీ 10 రూపాయలు 20 రూపాయలు దక్కింది. అమ్మా, అబ్బా, 2 గంటల టైం అవుతుంది. అవును, నేను మర్చిపోయినా, ఈరోజు ఆదివారం కదా. కరెక్ట్, మా ఆయనకు లీవు. నేను చక్కగా నేను 2 గంటల అన్నవరం సినిమాకి వెళ్ళిపోతా. నేను అన్నవరం సినిమాకి వచ్చిందమ్మా అమ్మ. అబ్బా, మాట ఒక్కసారి భర్తను మారుస్తాడు దేవుడు. ఏసై మారుస్తాడా? మరి మీ ఆయన లావు తగ్గలేదే? మీ ఆయన లావు తగ్గితే మా ఆయన తాగుడు మానేస్తాడు.
మీ ఆయన లావు తగ్గినాక నన్ను యేసుప్రభు దగ్గరికి రమ్మను, అప్పుడు వస్తాం. వెళ్ళవమ్మా, నా కొడుకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది. వెళ్ళు. సునీలా, సునీలు, సునీల్, సునీల్, సునీలు, సునీలు. వీడు సన్నగా బొన్నుగా బొద్దుగా పుట్టాడు. ప్రయోజనం ఏముంది? గాలి వస్తే ఆ పక్క పోయి కొట్టుకుపోతాడు, వాన వస్తే ఈ పక్క తడిసిపోతాడు. ఏనైనా మెత్తగా ఉండవు? ఏం జ్వరం వస్తుందా? అయ్యయ్యో అయ్యయ్యో, రానైనా నీకు కాఫీ చేసిస్తాను. అయ్యో ఒళ్ళు కాలిపోతుంది నా బిడ్డకు. ఏమి జ్వరం ఇట్లా వస్తుంది? ఏమండి ఏమండి, ఏమయ్యో? చెప్పు. ఓయ్యా, చెప్పు. సునీల్ జ్వరం వస్తుంది అయ్యా. అయ్యా చెప్పు. ఓ అయ్యా, చెప్పు. అయ్యో దేవుడా, ఎవరు నాయనా నా బిడ్డను రక్షించేది? నా బిడ్డకు జ్వరంతో బాధపడతా అన్నాడే. నాయనా పడుకో నాయనా, కాసేపు పడుకో. నాకు బాగాలేదమ్మా, నేను చనిపోతా. నాయనా సునీల, ఎందుకు నాయనా ఇంత మాట్లాడుతున్నావు? నాయనా నిన్ను నేను బ్రతికించుకుంటాను నాయనా. ఆ మాట నువ్వు అనొద్దు నాయనా, ఆ మాట నువ్వు అనొద్దు నాయనా. ఆంటీ ఆంటీ ఆంటీ, లేండి లేండి. ఎవరు? మీ దగ్గరికి ఇప్పుడు 3వ నేను రావడం. సూజనమ్మా. ఏం చెప్పిన నేను అంకుల్ విషయంలో మారుమన్స్ కోసం దేవుని సన్నిధికి రాండి అని అంటే రాలేదు. 2వసారి వచ్చి అడిగితే మీ ఇంటిని తగ్గించి మళ్ళీ వస్తాను అని అంటివి. ఇప్పుడు 3వసారి చూడు కుమారుడు పడుకున్నాడు. ఇప్పుడైనా వస్తారా? రారా? రానమ్మా. రావా? ఎందుకు రావాలా? ఎందుకు రావాలా నేను? ఎందుకు రావాలా నేను? ఈ ముష్టి దేవుని నమ్ముకొని ఈ గోడకు ఈ తాగుబోతాడు కొట్టాడు. వద్దు, నాకు ఈ దేవుడే వద్దు. ఈ దేవుని పెట్టుకున్నాడు. నా బిడ్డకి ఎట్లయిపోయింది? నా బిడ్డని స్వస్థపరిస్తే అప్పుడు నమ్ముతాను యేసు ప్రభుని. దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ మందిరం ఏడుందో కూడా నాకు తెలియదమ్మా. మోకరించి ప్రార్థించు, నీ కుమారుడు లేస్తాడు. నా బిడ్డ లేస్తాడా? నా బిడ్డను స్వస్థపరుస్తాడా? ఇప్పుడే నా బిడ్డను బాగుపరుస్తాడా? పరుస్తాడు దేవుడు. ఫస్ట్ నువ్వు దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రార్థన మీ తప్పులు ఒప్పుకుంటే. అయితే నాకు దేవుని స్వరం వినపడితే, దేవుడు నన్ను పిలిస్తే నీ కుమారుని స్వస్థపరుస్తానమ్మా అంటే, ఆ స్వరం నేను వింటే అప్పుడు నిజంగా యేసు ప్రభుని నేను నమ్ముకుంటా. అంతవరకు మా దరిదాపులు కూడా రావద్దు తల్లి నువ్వు. యేసు ప్రభు అంట, యేసు ప్రభు. ఏది నన్ను పిలిచమను? యేసు ప్రభు అంట, యేసు ప్రభువు. నా ప్రియ బిడ్డ, నీ ప్రార్థన ఆలకింపబడింది. నీ కుమారుడిని నేను స్వస్థపరచబోతున్నాను. నీ కుమారుడు మరలా అదే ఆరోగ్యంతో మరలా లేపబడుతున్నాడు. మీ కుమారుడు స్వస్థతతో నీ ముందుకు రాబోతున్నాడు. ఎవరు ఎవరు నాతో మాట్లాడుతున్నది? ఎవరు నాతో మాట్లాడుతున్నది? నా కుమారుని స్వస్థపరుస్తానంటున్నాడు. నిజంగా యేసు ప్రభు స్వస్థపరుస్తాడా? నిజంగా సూజన్ చెప్పిన మాట వాస్తవమా? నిజంగా దేవుడు నాతో మాట్లాడి ఉంటే ఆ మందిరం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆ సూజన్ ఎదురుగా వచ్చినా బాగుండేది. ఏసయ్యా, ఏసయ్యా, ఆ సూజన్ రమ్మను ఏసయ్యా, ఆ సూజన్ రమ్మను ఏసయ్యా, 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 నా బిడ్డను స్వస్థపరు. అమ్మా సోదనా, ఓ సోదనా, నా కుమారుని స్వస్థపరిచి సోదనా. దేవునితో మాట్లాడినాడు సోదన. ఆ యేసు ప్రభు నా కాలు సోదన. ఏం చెయ్యాలి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పు. మోకరించి కన్నీటితో ప్రార్థన చేయాలి. నాకు ఆ ప్రార్థన రాదే. మొగులు రేకులు చూసి 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 ఆ మొగులు రేకులే గుర్తొస్తున్నాయి. ఎట్లా ప్రార్థన చేసేది నాకు తెలియదే. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. నిజం. మోకరించి ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థన నేర్పించు నాకు. యేసయ్యా, యేసయ్యా, నాయనా, నాయనా, ఇన్ని రోజులుగా ప్రభువా నేను మొగలు రేకులు మా భర్తను ఎగతాళి చేస్తా, నా భర్తను ఎగతాళి చేస్తా. అన్నవరం సినిమా, అన్నవరం సినిమా, అన్నవరం సినిమా, అన్నవరం సినిమాలకి, పక్కింటి భవ్య వాళ్ళ ఇంటి మొగలు రేకు సీరియల్ కి ఆ పాప భవ్యాన్ని రమ్మనేది. పక్కింటి భవ్య వాళ్ళ ఇంటికి అట్లా పోకుండా ప్రభువా, అట్లా పోతా చిచి అట్లా పోతా నేను చిచి అట్లా పోకుండా ప్రభువా
ప్రభువా నీ సన్నిధిలో నీ సన్నిధిలో మళ్ళా చెప్పు. సన్నిధిలో సన్నిధిలో జ్ఞాపకం చేసుకో తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. మొగల్ రేకులు సీరియల్ అయితే టకటక వస్తాయి. ప్రార్థన రాలేదు నాయన ప్రభు. మొగల్ రేకులు సీరియల్ టయానికి వస్తాయి. దేవుడా నన్ను క్షమించు నాయనా. దేవుడా నన్ను క్షమించు నాయనా. ఈమెతో చేరి నేను మొగల్ రేకులు మాట్లాడతాను. నన్ను క్షమించు తండ్రి. నాయనా ఈ బిడ్డని మీరు స్వస్థపరచు తండ్రి. నాయనా ఈ బిడ్డను నువ్వు స్వస్థపరచు తండ్రి. మొదటిగా నన్ను క్షమించండి తండ్రి. మొదటగా నన్ను క్షమించు తండ్రి. దేవుని అలానే ప్రార్థించు. నీ బిడ్డకు రక్షిస్తాడు దేవుడు. ఇలాగే ప్రార్థన చేయాలమ్మా. ప్రార్థన చేస్తాం. మొగులు రేకులు చూడకూడదా? అన్నవరం సినిమా పోకూడదు. అన్నవరం సినిమా స్టీఫెన్ కూడా వస్తానన్నాడమ్మా. పక్కింటి భవ్య వాళ్ళ ఇంటికి సీరియల్ చూడపోకూడదు. భవ్య లేదు, బేగం వేసుకుని వెళ్ళిపోయిందమ్మా. చూసుకోవాలా? చూసుకుంటానమ్మా. నాయనా అంకుల్ని సునీలు లేదైనా మందిరం అంట సూజనక్క పిలుచుకొని పోతుందంట. పోదాం నాయనా పోదాము. లేండి నువ్వు పడుకోనైనా. నేను పాస్టర్ ఎవరు అంట మధు పాస్టర్ని పిలిచేసి వస్తా. నువ్వు పడుకోనైనా. ఫస్ట్ నీ భర్తను కానీ తోడుకోబోండమ్మా. అయ్యా ఓయ్యా చెప్పయ్యా. అయ్యా ఎప్పుడు తాగి 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 ఇలా అయిపోతే బిడ్డ చూసే చావు బతుకుల మధ్య కొట్టుకులాడుతున్నాడయ్యా. వదిలిపెట్టయ్యా తాగుబోతున్నాన్ని. ఈ తాగుడు విడిచిపెట్టు. నేను మందిరానికి వెళ్తున్నా. పాస్టర్ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇంట్లో గలిబిలి చెయ్యొద్దు. వస్తాను గుర్తు పెట్టుకో. యాడో మందిరము మధు పాస్టర్ అంట. ప్రార్థన జరుగుతున్నాయంట. ఎక్కడుందో ఏమో మందిరం. ఎక్కడుందో మందిరం. ఎక్కడుందో మందిరం. నా బిడ్డను స్వస్థపరుస్తాడా యేసయ్యా? నా ఇంటికి వస్తాడా మధు పాస్టర్? దేవుడు పంపిస్తాడా నా ఇంటికి? ఎక్కడో ఈ మందిరం. పద్మమ్మ ఎవరు? గంగులయ్య గంగరాజన్న. అయ్యా అయ్యా ఎవరయ్యా మీరు? మా ఆయన కోసం వచ్చారా? అవునమ్మా. ఎవరయ్యా మీరు? నేను చర్చి పాస్టర్ అమ్మా. అయ్యా వందనాలయ్యా. నమస్కారం అయ్యా. కూర్చోండి అయ్యా. కూర్చోండి అయ్యా. కూర్చోండి అయ్యా. కూర్చోండి అయ్యా. నాకు అయ్యో ఏడవకండి ఏడవకండి. రోజు మొగల్ రేకులు చూస్తా ఉంటున్నాయ్యా. రోజు స్టీఫెన్ కూడా వస్తున్నాడయ్యా. నా కొడుకు ఇట్లా అయిపోయినాడయ్యా. నా కొడుకుని మార్చే మార్గం చెప్పయ్యా. మీరేం బాధపడకండి. దేవుడు బిడ్డను స్వస్థపరుస్తాడు. ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మీరు హృదయంలో విశ్వసిస్తే ఆ బిడ్డని దేవుడు స్వస్థపరుస్తాడు. మళ్ళా గొప్ప సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి మీరు యేసు ప్రభుని సంపూర్ణంగా నమ్మండి, విశ్వసించండి. మీ భర్తను కూడా తాగుడు అలవాటు నుండి దేవుడు విడిపిస్తాడు. ఏం చేయాలయ్యా? మీరు ప్రభువుని నమ్ముకోండి. మందిరానికి క్రమంగా రండమ్మా. అదేందో ఇస్తారంట కదా, నీళ్ళలో బుడక్కను ముంచి బుడక్కలు లేపుతారంట కదయ్యా. అవునమ్మా. బాప్తీసం తీసుకోండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అలాగేనయ్యా. సరేనమ్మా, రండి క్రమంగా మందిరానికి. వస్తామయ్యా. సునీలు నాయనా నాయనా నన్ను నీళ్ళలో ముంచి లేపుతారంట. లేనైనా నాయనా నన్ను నీళ్ళల్లో ముంచి లేపుతారంట. యేసు ప్రభు నాయనా నిన్ను స్వస్థపరుస్తాడంట. విశ్వాసం అంట నైనా. అదేందో ఎక్కడ దొరకదు ఆడే దొరుకుతుందంట. పోదాం రా నైనా దేవుని మందిరానికి. అయ్యా పాస్టర్ అయ్యా. అయ్యా నాకు దేవుడు కావాలయ్యా. నా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడయ్యా. అదేందో నీళ్ళలో ముంచి లేపుతారంట కదయ్యా. నన్ను ఇప్పుడే ముంచేయండి అయ్యా. నన్ను ఇప్పుడే ముంచేసేయండి. ముంచడమో లేపడమో అది కాదమ్మా. మీరు మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు దేవుడు అని, ఆయన మన కొరకు మరణించాడని నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి నమ్మండి. ఇంకా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. కాబట్టి బాప్తిసం తీసుకోండి. అలాగేనయ్యా. మేము బాప్తిసం రేపు తీసుకుంటాము. రేపు సాయంత్రం మా ఇంటికి ప్రార్థనకు రండి అయ్యా. వస్తానమ్మా. సునీలు నువ్వు గబగబా చెత్తలు చేసి కుర్చీలు వేసేసి చేపలు వేసేయి. సూజనకు వచ్చి అన్ని చూసుకుంటా ఉంటుంది. నేను వంట అంతా చేసేస్తా. మీ నాయన వచ్చాక గలిబిలి చేయకుండా చూసుకో, సరేనా? సూజనక్క
అక్క ప్రైజ్ లాడక్క, అక్క ప్రైజ్ లాడక్క, అక్క రండి బాగున్నానక్క. దేవుని దయ వల్ల నువ్వు చెప్పినక్క ఆయన ఎవరు ఎర్రగా బుర్రగా పొడుగ్గా ఉన్నాడయ్యా. అమ్మ వచ్చినారు మా ఇంటికి, అంకివారిపల్లి అంట. వాళ్ళ బాగున్నాడమ్మా, స్వస్థపరిచినాడు దేవుడు. బాప్తీసం తీసుకుని నువ్వు లేవక్క, ఊరికి పోయినావు. నేను చర్చి విన్నాను. చర్చి పోయినావు, బాప్తీసం తీసుకున్నా. నా కొడుకు చూడక్క ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు. కొడుకు బాగుంటాడు. పాస్టర్ అయ్యా ఆయన వస్తాడులే అక్క, పాస్టర్ వస్తాడక్క. కుటుంబం అంతా అదే ఆయన వస్తాడక్క. నాకు కొంచెం గడిబిడిగా నుండక్క. పాస్టర్ అయ్యి వస్తాడు, ప్రార్థన ఉంది మా ఇంట్లో. మా ఆయన ఎక్కడన్నా తాగేసి వస్తాడని భయంగా ఉంది అక్క నాకు. నా కంటికి కనిపించదు, వెళ్ళిపోనండి. అంటే అప్పుడు నాకు మొగులు రేకులు అన్నవరం తప్ప ఏం కనపడలేదు అక్క. ఇప్పుడు నాకు యేసు ప్రభువే కనపడుతున్నాడు అక్క. కూర్చో అక్క, నువ్వు కూడా కూర్చో. మధు పాస్టర్ వస్తారు, ప్రార్థన. నాకు కూర్చో సునీలు, ప్రార్థన చేసుకుందాము. కూర్చో సూజనక్క. మీ నాయన రాకుండా దేవుడు మనల్ని కాపాడాలి నాయన. ప్రార్థన చేసి సూజనక్క. నేర్చుకోవాలి కదా, మీరు చేయండి ఫస్ట్ ప్రార్థన. దేవా, మొగులు రేకులు చూసాన్నా, అన్నవరం చూసాన్నా, ఆ కింద ఎందుకు గడప తడప సీరియల్ చూసినా అవన్నీ తప్పే ప్రభువా. నాయనా యేసు ప్రభువా, నువ్వు నా కోసము, నా కొడుకు కోసము, సోజనక్క కోసం వచ్చినావు. మేము మారు మనసు పొందినాము. నీళ్ళలో ముంచి లేపినారు నన్ను. ఇంకేం చేయలేబా. మా ఇంటి అన్న మారల్లా, మా ఇంటి అన్న తాగుడు ఇచ్చిపెట్టేలా ప్రభువా. నేను మాత్రం నిన్ను జీవితకాలం అంతా ఏం చేయాల ఎంబడిస్తాను ప్రభువా. ఈరోజు ప్రార్థనకు మధు పాస్టర్ వస్తాడు, నా భర్తను మారుస్తాడు. నా భర్తను పాస్టర్ కాదు కానీ యేసు ప్రభు మీరే మార్చల్లా. నా భర్త రాకుండా నా మీద చేయకుండా నువ్వే కాపాడు ప్రభువా. ఆమెన్. అంతే. సరే సూజనక్క, సరేమ్మా. ప్రార్థన బాగా చేసినారు. రోజు ఇలాగే ప్రార్థన చేసుకుంటాం అక్క మేము. లేనైనా సునీలు లే, నువ్వు పుస్తకాలను సర్దుకొని స్కూల్కి వెళ్ళినైనా వెళ్ళు. ఈయనేమో 2 రోజులైంది ఇంటికి వచ్చి, ఇంతవరకు ఇంటికి రాకుండా ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? నా భర్త మారితే కూడా నాకు ఎంతో సంతోషం. పాస్ట్ వస్తానన్నాడు. ఆ పాస్ట్ వచ్చే టయానికి ఈయన ఎక్కడొస్తాడేమో అదే భయంగా ఉంది నాకు. యేసయ్యా, అయ్యా వందనాలయ్యా. అయ్యా కూర్చోండి అయ్యా. అయ్యా కాఫీ, టీ, పాలు, బూస్ట్. కూర్చోండి అయ్యా. వస్తారు. మీరు కూర్చోండి భద్రంగా కూర్చోండి అయ్యా. అయ్యా మీరు కూర్చోండి అయ్యా, వస్తారు. ఎవరు వచ్చినారు? అయ్యా నీ కాలు పట్టుకుంటానయ్యా. అయ్యా నీ కాలు పట్టుకుంటానయ్యా. అయ్యా ఫాస్ట్ అయ్యా. కాలు పట్టుకుంటా ఫాస్ట్ అయ్యా. ఆయన తిట్టదయ్యా. యేసుప్రభు నమ్ముకున్నామయ్యా. మనకు యేసుప్రభు కావాలయ్యా. తాగుడు నుంచి విడిపిస్తాడయ్యా యేసుప్రభు. మారు మనసు పొందుతావయ్యా. అయ్యా నా మాట వినయ్యా. చెప్పండి. ఇలా ఉంటే కుటుంబం సంతోషంగా ఉండలేదు. బైబిల్ గ్రంథంలో ఏముందంటే తాగుబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలనేసి వాక్యంలో రాయబడింది. కాబట్టి మీరు ఇలా తాగుతూ ఉంటే మీరు పరలోకం పోవాలి. మీ కుటుంబం పాడైపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, మీ పరువు సమాజంలో చెడ్డగా మారిపోతుంది. కాబట్టి ధన నష్టం, ఆరోగ్య నష్టం, కుటుంబంలో సమస్యలన్నీ వస్తాయి కనుక దయచేసి ఈ తాగుడు అలవాటుని వదిలిపెట్టండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నేను ప్రార్థన చేస్తాను మీకోసం. ఆ త్రాగుడిని వదిలిపెట్టడానికి మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. కృప కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, అన్నగారిని మీరు దర్శించండి. తాగుడు అలవాటు నుండి కుటుంబాన్ని బిడను విడిపించమని ప్రార్థిస్తున్నాను ఆయన. బిడ ఎంతగానో వ్యసనానికి బానిసై కుటుంబంలో చెడ్డ పేరు, సమాజంలో చెడ్డ పేరు తండ్రి, కుటుంబం నలిగిపోతూ గొడవలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో బిడ్డ బాధపడుతున్నాడు. కాబట్టి స్వస్థపరిచి గొప్ప విడుదల దయచేయండి. ఆమేన్. సరేనయ్యా, దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఇలానే ఉండండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. సరేనమ్మా. అయ్యా పాస్టర్ గారు, ఒక అర్ధగంట ఇంట్లో ఉండండి పాస్టర్ గారు. తప్పేలు కుట్టేసాడు పాస్టర్ గారు. లేదు అన్న
మారిపోయాడు పాస్టర్ గారు ఊళ్ళంతా ఓనం చేసేస్తాడు పాస్టర్ గారు. మీరు ఒక అర్ధగంట మా ఇంట్లో కూర్చోండి పాస్టర్ గారు. లేదు లేదులేమ్మా, అన్నగారు మారారు, దేవుడు మార్చాడు. మీరు ఈ సంఘానికి వస్తూ చక్కగా కట్టబడండి, దేవుళ్ళు ఎదగండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. సరేనమ్మా, ఉంటాను. అలాగేనయ్యా, అలాగేనయ్యా. ఏమండి? ఏమండి పద్మావతి గారు? చెప్పండి. ఆ, ఆయన ఆంటీ, ఇంతకుముందు ఎవరో వచ్చారు, ఏందో ప్రార్థన చేశారు, ఏందో ఒళ్ళంతా ఒక రకం అయిపోయింది. అయిపోయింది. అయ్యా, మీరు తాగి రావడం తప్పు కదండి. మీరు అవును, తప్పే. తప్పు కదండి. దేవుడిని అడిగాను క్షమించమని. ఇంక నేను తాగనులే. నిజంగానే తాగరా? తాగను. రేపు తాగి రారు కదా? లేదు. మా ఆయన ఎంత మంచాడు. దేవుడు నాతో మాట్లాడినాడు, ఇంకా తాగొద్దు అని చెప్పినాడు. సరే, మానేస్తాను. మన కుటుంబం అందరూ సంతోషం. సరే. సంతోషమా? మా ఆయన తాగడంట, మా ఆయన తాగడంట, మా ఆయన తాగడంట. నాకు దెబ్బలు పోయినాయి, నాకు దెబ్బలు పోయినాయి. మా ఆయన వస్తాడు ఇంటికి, మా ఆయన వస్తాడు ఇంటికి. తాగకుండా వస్తాడు, మా ఆయన వస్తాడు. నాకు అయ్యో దేవా, యేసు ప్రభువా, ఏమండి నిన్న కదండి దొంగ మాటలన్నీ చెప్పినారు. తాగనని మన కుటుంబం బాగుంటుందని చెప్తారు కదండి. ఎంతో సంతోషంతో ప్రార్థన చేసుకుని ఎంత చక్క నాట్యం ఆడుకుంటూ ఉన్నాను కదండి. ఛీ, మీరు తాగుడు మానకపోతే నేను నా బిడ్డ ఉండము. నువ్వు మాత్రం ఉండు ఇంట్లో. సునీల్ రా, వెళ్ళిపోదాము మా అమ్మోళ్ళ ఇంటికి. సునీల్ రానైనా వెళ్ళిపోదాం. లేదు నాయనా, ఆయన మారడు నాయన. మన జీవితాలు మారి మన జీవితం అంతా దేవుని సేవలో ఉందాం అనుకున్నాం నాయన. చూడురా ఎట్లా కొట్టేసినాడు, వాతలు చూడరా ఎట్లా పడిపోయినాయా. మాట్లాడుతున్నాయినా గట్టిగా రొక్కద్దు నాయన. పోదాం మనము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. రైల్వే ట్రాక్ ఆ పక్క మీ ఆయనే ఉండి. ఇదేంటి అమ్మమ్మ వాళ్ళు లేరు? సరేరా, మన ఇంటికే మనం వెళ్దాం. మీ నాన్నతో మాట్లాడొద్దు నాన్న. ఈయన మారడు, మన జీవితాలు మారవు. ఈ తాగుబోతుతనం నుంచి ఆ యేసయ్య నన్ను విడిపించినట్లుగా నా భర్తను విడిపించాలి. ఈరోజన్నా నా భర్త మారి నా ఇంటికి వస్తే దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నాయన కూర్చో, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. స్తోత్రం నాయన. తండ్రి, నా భర్తను మార్చు ప్రభు. నా భర్తను త్రాగుడు నుంచి విడిపించు ప్రభు. నన్ను, నా కుమారుని ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి, అంతకన్నా ముందుగా మిమ్మల్ని ప్రేమించి ఆ తాగుడు నుంచి విడుదల పొంది కుటుంబాన్ని పోషించే బాధ్యత అయినా నా భర్తకు దయచేయమని ఇటువంటి కార్యం చేసి ఉన్నావని శ్వాసముతో నమ్ముచు యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఏమండి, మీరు ప్రార్థన కూర్చున్నారా? అవును, మీరు ప్రార్థన కూర్చున్నారా? కూర్చున్నా. అంటే త్రాగరా ఇంక మీదట? లేదు. నిజంగా చెప్తున్నారా? నిజంగా. నాకు ఇచ్చిన మాట కాదండి. అవును, దేవుడికి చెప్పిన. పశ్చాత్తాపంతో అడగండి, కన్నీటితో అడగండి. అడుగుతా. నా భార్యకి ఇచ్చిన మాట కాదు ప్రభువా, నీకు ఇస్తున్నాను, నేను మీదట తాగనని దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి ఆయన అడగండి. హల్లెలూయా. స్వామి స్తోత్రం తండ్రి, కృపణ రాజా తండ్రి ప్రభా. తండ్రి, ఇన్ని రోజులు తండ్రి ప్రభా మా భార్యని ఇబ్బంది పెట్టాను తండ్రి. నా అవిధేయత వల్ల మా పెద్ద కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. అల్లరితో కూడిన ఆటపాటలతో ఇన్ని రోజులు నడుచుకున్నాను, కానీ క్షమించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. యేసయ్య, ఇంక మీద నేను తాగను తండ్రి. ప్రతి వారం మీ సన్నిధికి వస్తాను తండ్రి, కుటుంబం తండ్రి. మీ సన్నిధిలో పాల్గొంటాను తండ్రి. నాలాగా ఎంతోమంది ఉన్నారు తండ్రి ప్రభా, వాళ్ళు కూడా మీ సన్నిధికి రప్పించి తండ్రి మీ సన్నిధిలో ఆరాధిస్తాను తండ్రి. మా కుటుంబాన్ని దీవించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగని తండ్రి ప్రభా
స్తోత్రం పాస్టర్ ప్రభా. గారు వచ్చి తండ్రి మీ గురించి చక్కగా వివరించారు తండ్రి. స్తోత్రం ప్రభా. మాకు జ్ఞానోదయం కలిగించినందుకు స్తోత్రం ప్రభా. మన ప్రభువైన యేసుక్రీస్తు పదవిన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమండి, పాస్టర్ గారిని మన ఇంటికి ఆహ్వానించి మీరు మారు మనసు పొందారని, ఆ త్రాగుడు నుంచి ఆ త్రాగును విడిచిపెట్టారని సాక్ష్యము మన మధు పాస్టర్ గారికి చెప్దామండి. ఎంత సంతోషమైందండి. సంతోషం. మనము, మన కుటుంబము, మన కుమారుడు అందరూ దేవుని సన్నిధిలో జీవిత కాలం అంతా సేవ చేస్తామండి. మీరు మారినందుకు, అందరూ మీరు కలిసి మారు చర్చికి మనసు వెళ్ళండి. వచ్చినందుకు అందరము చర్చికి వెళ్దామండి. అలాగేనా? ఓకే. అలాగేనా? వెళ్దామా? అందరూ వెళ్దామా? వచ్చేయండి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరూ చప్పట్లు కూడా